హాయ్ అండి. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్నారు మాత్రం అందరూ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి. ఇక్కడైతే రవ్వడియాలు పెడుతున్నాం అనమాట. ఇక్కడైతే మా అమ్మ ఎండలు బాగా వస్తున్నాయి కదా, రవ్వడియాలు పెట్టేసి అన్నారు. ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడైతే వడియాలు పెట్టేస్తున్నాం అనమాట. ఎండ చూడండి ఎలా వస్తుంది అసలు. కాసేపు కూడా కూర్చోలేకపోయినా ఎండలో అయితే నేనైతే. ఇక్కడైతే మా అమ్మ నేను పిండి అనేది చల్లారిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుందని ఇద్దరం ఇలా వడియాలు వేస్తున్నాం అనమాట. పక్క వేస్తున్నాము. నాకైతే ఒక పక్క చెమటలు అట్లేస్తున్నాయి. నేను ఉండలేక ఎండలో నీటికి వచ్చేసాను అనమాట. ఇంట్లోకి వచ్చేసాను. మా అమ్మ అయితే ఇక్కడ పెట్టేసుకుంటుంది. బాబోయ్ ఎండలు అసలు. ఇక్కడైతే అయిపోయిందండి. మా అమ్మ లాస్ట్ నేను ఒక 10 పెట్టేశాను అంతే. ఇక్కడైతే మా అమ్మ అన్నీ పెట్టేసుకుంది, అయిపోయింది. 1 డే ఉంచామండి, ఎండిపోయాయి. కానీ ఇంకొక నెక్స్ట్ డే కూడా ఉంచాము. 2 రోజులు ఉంచామన్నమాట. ఇక్కడైతే బాగా ఎండిపోయాయండి. ఇలా క్లాత్ అనేది వెనక్కేసుకొని ఇక్కడ వాటర్ చల్లేసుకోవాలి. అప్పుడే ఈజీగా వస్తుంది అన్నమాట మనకి వడియాలు, తునక్కుండా వస్తాయి. ఇక్కడైతే వాటర్ చల్లేసుకుంటున్నాను. మళ్ళీ ఇలా ఫ్రంట్కి తీసుకొని మనం ఇలా క్లాత్ని 2 సైడ్లు పట్టుకొని ఇలా జస్ట్ ఇలా లాగితే చాలు. ఈ వడియాలు అనేది ఇలా వస్తాయి. చూసారా, చాలా సింపుల్గా వస్తాయి. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఇలా వడియాలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అంటే చాలా అవే కింద పడిపోతున్నాయి. తీస్తున్నాము, అక్కడక్కడ కొంచెం వస్తుంటే ఇవి కూడా తీసేస్తున్నాం అన్నమాట. ఇలా తీసిన తర్వాత దీనికైతే అయ్యాయండి. ఒక గ్లాసే చేసాం, చిన్న గ్లాసు. ఇక్కడైతే మా ఆయన ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. ఇక్కడైతే తీసిన వడియాలని మా అమ్మ మళ్ళీ ఒక సైడ్న ఎండబెడుతున్నారనమాట. మళ్ళీ ఉల్టా వేసి ఎండబెడుతున్నారంటే వాటర్ చల్లాం కదా, కొంచెం తడి ఉంటుంది, ఎండితే బాగా వస్తాయని. ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ వడియాలు వేయించారనమాట. ఇక్కడైతే సాంబార్తో తింటున్నాను. సాంబార్తో అయితే చాలా బాగున్నాయండి వడియాలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వడియాలు అనేది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూడండి. చిన్న లైక్ మాత్రం చేయండి. వీడియో చూస్తున్నాను ప్లీజ్, మీ నుంచి ఇదే నేను కోరుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం